సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేసి 20 రోజులు పూర్తవుతుంది. 21వ రోజు అయితే కంటిన్యూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మొన్న ఢిల్లీ హైకోర్టు ఏమొచ్చేసి ఆయన ఆరోగ్యం నిలకడగా లేదు. ఆయన్ని ఆరోగ్యంగా ఉంచండి. ఆయనకి వైద్య సదుపాయాలు కల్పించండి అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వానికి. దాంతో ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం పోలీసులకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పోలీసులు ఏమొచ్చేసి ఆయన్ని బలవంతంగా వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి అక్కడైతే ట్రీట్మెంట్ ఇప్పిస్తుంటే ఇప్పుడు వాళ్ళ భార్య గీతాంజలి డి ఆంగ్మో ఆవిడైతే మేము లేకుండా ట్రీట్మెంట్ చేయకండి, మా డాక్టర్ లేకుండా ట్రీట్మెంట్ చేసేటటువంటి హక్కు మీకు లేదు, ఆపేటటువంటి హక్కు మాకు ఉంది. ఆయన నిన్న నిలకడగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది, ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నప్పుడు మీరెందుకు బలవంతంగా తీసుకొని వెళ్ళి మీరు వైద్యం చేస్తారని చెప్పి ఆవిడైతే ఇప్పుడు డిమాండ్ చేస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే ఆయన నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నాడో మనకు తెలుసు. ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పరీక్ష లీకేజ్ వల్ల బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలన్నది వీళ్ళ యొక్క డిమాండ్. రేపు 20వ తారీఖున పార్లమెంటు సమావేశాలు జరగబోతున్నాయి కదా, అందుకు ఇప్పుడు వీళ్ళందరూ సమావేశమయ్యారు. కానీ వాస్తవంగా ఈ ధర్మేంద్ర ప్రధాన్ అనే వ్యక్తిని ఎందుకు ఇంతగా టార్గెట్ పెట్టారు అంటే, ఈ పొద్దింకలు బళ్ళులు ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే టార్గెట్ ఆయనంటే వీళ్ళకి పడదు. మొదటి నుంచి ఆయన చేసినటువంటి విద్యా విధానంలో చాలా మార్పులు చేసేసాడు. ఈయన విద్యామంత్రి అయిన తర్వాత ఈ ఔరంగజేబు అలాగే ఈ ముస్లింలకు చెందినటువంటి చరిత్రలు చాలా వరకు ఎవరైతే టిప్పు సుల్తాన్లు ఉన్నారో, ఔరంగజేబులు ఉన్నారో, తొగ్లక్లు ఉన్నారో వాళ్ళ చరిత్ర మొత్తాన్ని తీసి బారేశాడు. ఒక్కొక్కటిగా లేపు బారేశాడు. అసలు ఆ విషయం కూడా ఎవరికి తెలియదు. అది ఎవరికి తెలియకుండా తీసేసి మొత్తం విద్యా వ్యవస్థను మార్చేశాడు. అది ఇప్పుడు కాంగ్రెస్కి మంట, కాంగ్రెస్ నాయకులకి మంట, అలాగే అధిష్టానం దీని గురించి పెద్దగా ఫోకస్ చేసింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి విద్యామంత్రి మనకు ఉండకూడదు. 1967 వరకు కూడా మనం ఇద్దరు విద్యామంత్రులతో హీరోలు జీరోలుగా, జీరోలు హీరోలుగా చేస్తే మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఇలా చేస్తాడా? ఇలా చేయడానికి అతనికి ఎన్ని గుండెలు అని చెప్పి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అతని మీద పగబట్టేశారు. అది నీట్ లీక్ ఏదైతుందో అది ఖచ్చితంగా దాన్ని మనం ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. దానికి బాధ్యత ప్రభుత్వం వహించాల్సిందే. అందులో ఎటువంటి సందేహము లేదు. అలాంటి లీకేజీలు ఉండడం వల్ల ఎంతోమంది విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు, కొంతమంది చనిపోయారు, అది వాస్తవం. కానీ అతని మీదే పగబడడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది. ఆ తప్పుని వీళ్ళు తప్పుగా చూడట్లేదు, దాన్ని ఇంకొక రకానికి మార్చేశారు. కానీ ఎవరికి తెలియని భాగోతం, ఎవడెరిగిన భాగోతం ఇవన్నీ. వాంగ్‌చుక్ అనే వ్యక్తిలో ఉన్నటువంటి ఇదే ఎప్పుడో పోయింది. ఈయనేమొచ్చేసి నిరాహార దీక్ష చేస్తాడు, ఈయన ముందు ఏమొచ్చేసి వాళ్ళు డాన్సులు చేస్తారు. ఎందుకు వచ్చానరా బాబు అనుకున్నాడు ఆయన. నిజంగా అక్కడ ఎందుకు వచ్చాను నేను, ఏం చేస్తున్నాను నేను అనే ఉద్దేశంతో కూడా వాంగ్‌చుక్ మనసులో ఉండి ఉంటారు. ఈ వాంగ్‌చుక్ అనేవాడు కూడా చాలా పెద్ద డేంజర్. లద్దాఖ్ వచ్చేసి సపరేట్ చేసేయమంటున్నాడు. దేనికోసం? చైనాకి ఇచ్చేయడం కోసం. ఈయన 2019లో 370 రద్దయినప్పుడు చాలా వరకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశంసించాడు, మంచిదే రద్దు అవడం వల్ల అని చెప్పాడు. మళ్ళీ ఈయనే ఇప్పుడు దీనికి ఏమొచ్చేసి స్వతంత్రంగా ఒక రాష్ట్రాన్ని చేసేయాలి, సపరేట్గా మాకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని చెప్తున్నాడు. ఇవన్నీ చాలా పెద్ద కుట్రతో కూడినటువంటివి. మనకేమనిపిస్తుంది అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టే ప్రభుత్వం ఇతని మీద కక్ష కట్టింది అనుకుంటాం. కానీ దేశానికి వ్యతిరేకంగా ఉంటున్నారు వీళ్ళందరూ. అది చాలా పెద్ద ప్రమాదం.